గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. గురు శిష్యుల రహస్య భేటీ, బేగంపేట బ్రీఫింగ్. బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్న బాబు రేవంత్. ఇద్దరి మధ్య 2 గంటల పాటు చర్చ. గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు భేటీ. ఇద్దరి మంతనాల ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు. ఆ తర్వాత ప్రత్యేక విమానాల్లో వేరువేరుగా ఢిల్లీకి పయనం. కమలంతో పొత్తుకు వెళుతూ కాంగ్రెస్ సీఎంతో బాబు చర్చలు. బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే సమావేశమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో టీడీపీ పొత్తు 6 ఏళ్ల తర్వాత జతకట్టిన బాబు అని వార్త చూస్తున్నాం. కరెంటు చక్కగా రాక కాలిపోతున్నాయి. మోటార్ల రిపేరుకు వచ్చిన రైతుల ఆవేదన. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలోని మోటార్ వైండింగ్ షాప్లో శుక్రవారం మోటార్ల రిపేరు కోసం వచ్చిన రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు, ఎప్పుడొస్తుందో తెలియని కరెంటుతో ఆగమవుతున్నాం. లో వోల్టేజీకి మోటార్లు మళ్ళా కాలుతున్నాయి. ఒకసారి రిపేరుకు 10,000 దాకా ఖర్చు అవుతుంది. కేసీఆర్ టైంలో నీళ్లు కరెంటుకు రంది లేకుండే అంటూ రైతులు హరీష్ రావు ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికలప్పుడే రాజకీయం, తర్వాత అభివృద్ధిపైనే మా దృష్టి అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చూడొచ్చు. శ్రీశైలం డ్యామ్ భద్రతకు పెనుముప్పు. స్పిల్వే దిగువన పెరుగుతున్న ఫ్లంజ్ పూల్ గొయ్యి. ఫౌండేషన్ గ్యాలరీలో పనిచేయని డ్రైన్ సిస్టమ్. నాగార్జునసాగర్ భద్రతను ప్రశ్నార్థకం చేసిన వైనం. గురుకుల పీడీ జాబితాలో అనర్హులు. నోటిఫికేషన్కు విరుద్ధంగా 2 ఎంపిక. పలువురు కోర్టుకెక్కడంతో తొలగించినట్టు ట్రిబ్ ప్రకటన. స్నేహబంధం బహిరంగం. కాంగ్రెస్ బీజేపీ చట్టాపట్టాల్. మున్సిపాలిటీలో సంయుక్త అవిశ్వాసాలు. కుర్చీలు పంచుకుంటున్న నేతలు. ఎండుతున్న పంటలు. ముంజంపల్లి, మారేడుపల్లి పరిధిలో సాగునీళ్లందక నెర్రలు. పొట్టదశలో బీటలు వారుతున్న పొలాలు. పట్టణ అధికారులు నీళ్లు అడిగితే బెదిరింపులు. కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితి లేదు అంటున్న రైతులు. కొత్త సర్కారు పట్టించుకోవాలని వేడుకోలు. నేతలను ఆదుకోవాలి. ఈ నెల 14లోగా బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలి. 200 కోట్ల పాత బకాయిలు చెల్లించాలి. లేదంటే 15న సిరిసిల్లలో నేతనలతో మహాధర్నా చేస్తాం. కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కదం తొక్కి హక్కులను కాపాడుకుందాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు. తెలంగాణ భవన్లో ఘనంగా నిన్న మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఆడబిడ్డల హక్కులు హరిస్తే ఊరుకోం. జీవో 3ని వెనక్కి తీసుకునే వరకు పోరాడుతాం. ఉద్యోగాల్లో 33% మహిళలకు ఇవ్వాలి. మహిళా వ్యతిరేకి కాంగ్రెస్. సోనియా, ప్రియాంక ఇద్దరు పార్లమెంటుకు వెళ్ళాలి, కానీ తెలంగాణ ఆడబిడ్డలు ఇళ్లలో వంట చేసుకోవాలా? ఇందిరా పార్క్ మహాధర్నాలో ఎమ్మెల్సీ కవిత ఫైర్. నేతనాల పొట్టగొడితే సహించాం. 14లోపు బతుకమ్మ చీరల ఆర్డర్లు బకాయిలు చెల్లించాలి. లేదంటే 15 సిరిసిల్లలో నేతనాలతో మహాధర్నా నిర్వహిస్తామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డిది ఓట్ల రాజకీయం. హడావిడిగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శంకుస్థాపన. శ్రమ కేటీఆర్ది, ప్రచారం రేవంత్ది. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మించాలి. బీఆర్ఎస్ నేత మన్నెక్కర్ షాంక్. 2 కోర్సులతో గిరిజన వర్సిటీ. 2024-2025 విద్యా సంవత్సరం నుంచి బీఏ ఇంగ్లీష్, బీఏ సోషల్ సైన్స్లో అడ్మిషన్లు. ములుగులో గిరిజన వర్సిటీ క్యాంపస్తో పాటు హన్మకొండ 1000 స్తంభాల గుడిలో కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హరహర మహాదేవ. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన శివరాత్రి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివుడికి పూజలు చేశారు అన్ని దేవాలయాల్లో కూడా. సిలిండర్పై 100 రూపాయలు తగ్గింపు. లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం. నారీ శక్తికి ప్రయోజనం అంటూ మోడీ పేర్కొన్నారు. ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 39 మందితో కాంగ్రెస్ తొలి జాబితా. వయనాడ్ నుంచే లోక్సభకు రాహుల్ గాంధీ పోటీ. తెలంగాణలో 4 స్థానాలకు ప్రకటన. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన